హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. వార్నింగ్ ఇచ్చి మాడిపోయిన అభి మొహానికి కన్ను కొట్టి మాయలాడి అందరినీ మాయ చేసేస్తుంది అని హంసపాపకి కితాబిస్తూనే ఫోన్ తీసుకుని సహస్రకి ఫోన్ కొట్టాడు. కాస్త దూరంగా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసిన సహస్రకి 11 కల్లా బెడ్రూమ్ లో ఉంటాను, ఇన్సైడ్ పర్మిషన్ లేదుగా, అవుట్ సైడ్ ప్రిపేర్ చేసుకో అని ఆర్డర్ వేసిన బాబుకి సైలెన్స్ రిప్లై ఇచ్చి కాల్ కట్ చేసింది సహస్ర. ఇంటికి వచ్చిన సహస్ర జియాతో మాట్లాడి తనకు అక్కడ ప్లేసెస్ అన్ని బాగా తెలుసుండడంతో టెంపుల్ కి వెళ్దామని అడిగింది. ఓకే మ్యామ్, మీరు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పడంతో వెంటనే పైకి వచ్చి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి తరణ్ కూడా కాలేజ్ నుంచి వచ్చి ఉండడంతో వాళ్ళతో పాటు స్టార్ట్ అయ్యాడు. అలానే తన ఉడత డ్యూటీ కరెక్ట్ గా చేస్తూ టెంపుల్ కి వెళ్తున్నట్టు రాజ్ కి మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. మెసేజ్ చూసిన రాజ్ ని కొట్టడం ఒక్కటే తక్కువ అభి. వాడికి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, నిన్ను వదిలి వెళ్తుందని ఇంకా డౌట్ గా ఉందా అని మండి పెడుతున్నా అభి డొక్కలు పంచిచ్చి, అబ్బా వచ్చింది ఎంజాయ్ చేయడానికి మామ, ఇప్పుడు ప్రశ్నలు మొదలుపెట్టి వాటికి ఉత్తరాలు ఇచ్చే అంత టైం లేదు, కమాన్ అంటూ లోపలికి లాక్కొచ్చాడు. టీనేజ్ బ్యాచ్ ఎక్కువగా ఉన్న పబ్ మొత్తం చిన్న సైజ్ ఫెస్టివల్ తినడంలా గోలగోలగా ఉంటే, ఏంట్రా మామ వీడి టేస్ట్ ఇంత సౌండ్ పొల్యూషన్ తో ఉంది అని ఇరిటేట్ ఫీల్ అవుతూనే ముందుకు వెళ్తున్న రాజ్ చిందులు వేస్తున్న ఒక హెడ్ ఫోన్స్ తీసేసి తన చెవులకి తగిలించుకున్నాడు. హే మాస్టర్, వాట్ ఇస్ దిస్ అని మీదకు వస్తున్న వాడికి అడ్డుపడి ఆపి సెట్ చేసి పంపడానికి లాయర్ బాబుకి 10 నిమిషాలు పట్టింది. మన బలుపు బాబు స్పీడ్ కి ఆ 10 నిమిషాలే చాలా ఎక్కువ కావడంతో 2 షాట్స్ వేసి గుంపులో కలిసిపోయాడు. వాడి ఎంజాయ్మెంట్ హ్యాండిల్ చేసేసరికి నాకు బాడీ పెయిన్స్, ఇడియట్ మళ్ళీ ఎవరిని గోకుతున్నాడో ఎవరిని తంతున్నాడు అనుకుంటూ రాజ్ని వెతుకుతూ వెళ్ళాడు అభి. టెంపుల్లోకి నడుస్తూ ఉండగా అడిగింది సహస్ర, మీ సార్కి నేను గుడికి వచ్చిన విషయం పాస్ చేశావా అని. చేశాను అన్నాడు తరణ్ కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి. నువ్వు చేస్తావని నేను చెప్పలేదు, బట్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ, నేను టెంపుల్కి ఎందుకు వచ్చానో నీకు తెలియదు కదూ అని సహస్ర అంటుంటే కళ్ళు చిన్నవి చేసిన తరణ్ బుర్రలో ఏదో తిరుగుతోంది. కమ్ విత్ మీ, ఐ విల్ షో యూ అని నవ్వుతూ లోపలికి నడిచిన సహస్రను ఫాలో అయిన తరంకు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బ్యాచ్ మొత్తం దర్శనమిచ్చి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ రోజు ప్రీతి పుట్టినరోజు. మనోజ్ అగర్వాల్ సిటీలో లేకపోవడంతో మార్నింగ్ రావాల్సిన టెంపుల్ ప్రోగ్రామ్ ఈవినింగ్ కి షిఫ్ట్ చేశారు రాగిణి గారు. పనిలో పనిగా జయదేవ్ మానస గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఎటువంటి వాటిల్లో వాళ్ళు ముందుంటారు కనుక. అమ్మ కోసం టెంపుల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రీతికి ఇది ఫినిష్ అవడమే తన పర్సనల్ పార్టీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దాని గురించి చెప్పి వస్తావా అని అడిగింది ప్రీతి. పార్టీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని సహస్ర ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చూడొచ్చని ఇక్కడికే వచ్చింది. బట్ రాజు లేని ఫ్యామిలీని చూడడంతో సహస్ర ఫేస్ డల్ అయితే తరంకు టెన్షన్ తో చెమటలు స్టార్ట్ అయ్యాయి. అక్క, మనం వెళ్ళిపోదాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూనే ఫోన్ మీద టకటక నెంబర్లు నొక్కేస్తున్నాడు డాక్టర్ పిల్లాడు. టక్కున ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసి జియా చేతికిచ్చిన సహస్ర, వాడు ఏం చేసినా సరే ఈ ఫోన్ వాడికి ఇవ్వకూడదు అని ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటే, అక్క దిస్ ఇస్ టూ మచ్, సార్కి తెలిస్తే సీరియస్ అవుతారు అని గంటు పెట్టుకున్న మొహంతో గోల చేస్తున్నాడు తరణ్. మీ సార్ సంగతి నేను చూసుకుంటా, ప్రస్తుతానికైతే ప్రశాంతంగా నన్ను దైవ దర్శనం చేసుకోనివ్వు. టెంపుల్ వరకు వచ్చి భగవంతుని చూడకుండా వెళ్తే మహాపాపం. పూజ చేసుకునే ప్రాప్తం ఎలాగూ లేదు, దర్శనం చేసుకునే భాగ్యం అస్సలు మిస్ చేసుకోను. పనిలో పనిగా ఎంటైర్ ఫ్యామిలీని కలిసే భాగ్యం కూడా మిస్ చేసుకోను అనేసి వెళ్ళింది సహస్ర. కుంపటి మీద కూర్చున్నట్టే కొట్టేసుకుంటూ సహస్ర వెనక్కి వెళ్తున్న జియా చేయి పట్టుకుని పక్కకు లాగి, ఫోన్ ఇవ్వు అని చాలా అంటే చాలా సీరియస్ గా అడిగాడు. సారీ సార్, మేడం ఇవ్వద్దన్నారు అని సింపుల్ గా తేల్చి చెప్పిన జియాకి ఫింగర్ చూపిస్తూ, ఇప్పుడు నువ్వు ఫోన్ ఇస్తావా లేదా, నీ జాబ్ పీకేసేనా అని డాక్టర్ పిల్లాడు బెదిరింపులకు దిగితే ఆ బెదిరింపులకు క్షణం కంగారు పడిన జియా, అక్కడ నీ వర్క్,
కేవలం సహస్రం చూసుకోవడం, తాను చెప్పింది చేయడం మాత్రమే. దానిలో ఎటువంటి తేడా రాకుండా చూసుకో. ఏదైనా తేడా వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని అపాయింట్ చేసిన రోజు ఆమె చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గుర్తుకొచ్చి, సారీ సార్, నేను మేడం ఆర్డర్ని ఫాలో అవుతాను, ఫోన్ ఇవ్వడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పి కోపంతో బుసలు కొడుతున్న తరణ్ని తప్పుకొని సహస్ర కోసం పరుగున వెళ్ళింది జియా. ఈ పిల్లకి ఇక్కడ వీక్ పాయింట్ బాగా వంట పట్టింది. సిచ్యువేషన్ సీరియస్నెస్ తెలుసుకోకుండా నీ జాబ్ రూల్స్ ఫాలో అయ్యావు కదూ, ఖచ్చితంగా నాకు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ పని అని పళ్ళు నూరుతూనే లోపలికి వెళ్ళి ఫ్యామిలీకి దొరికిపోలేక సహస్రం వదిలి వెనక్కి వెళ్ళలేక పాపం పిల్లాడు స్తంభాల చాటు గోడల చాటు నక్కి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఫాలో అవుతున్నాడు. ప్రదక్షిణలు పూర్తి చేసుకుని లోపలికి వచ్చారు ఎంటైర్ ఫ్యామిలీ. తను వచ్చింది వాళ్ళ కోసమే కనుక ప్రదక్షిణలు చేయనందుకు దేవుడికి క్షమాపణలు చెప్పుకొని వాళ్ళ రాకను గమనిస్తూ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడు గణనాథ అంటూ చేతులు జోడించి కళ్ళు మూసుకుంది సహస్ర. హంసపాపని ఇక్కడ చూడడమే జయదేవ్ ప్రీతి లిటిల్ బిట్ షాక్ అయితే హంసపాప కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఉన్నారు ఎంటైర్ ఫ్యామిలీ. అప్పటికే మూతి బిగించిన ప్రీతి, పార్టీకి రమ్మంటే టెంపుల్కి వచ్చావా అంది సీరియస్ గా. తన కోపానికి నవ్వుతూ, హాయ్ ప్రీతి, మీరు కూడా ఇదే టెంపుల్ కి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కలిపేసుకుంటూ క్లోజ్ గా వచ్చిన సహస్ర, నాకు పార్టీస్ అంటే ఇష్టం ఉండదు అంది జెన్యూన్ గా. పార్టీకి వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, టెంపుల్ కి వచ్చి మంచి పని చేశావు అని మెచ్చుకోలుగా చెప్పిన జయదేవ్ గారి పలకరింపులోని చనువుకి మానస గారి కళ్ళు పెద్దవయ్యాయి. ఆయన భుజం గోకేస్తూ, ఎవరండి అమ్మాయి అని పీకేస్తున్న మానస గారి ఎక్సైట్మెంట్ ఏదోలా అనిపిస్తూ ఉంటే, నా పేరు సహస్ర ఆంటీ అని తనని తానే పరిచయం చేసుకుంది. చాలా బాగుంది నీ పేరు, నీకులాగే చాలా అందంగా ఉంది. ఎక్కడుంటావు? నీ పేరెంట్స్ రాలేదా? ఏం చదువుకున్నావు? జాబ్ ఏదైనా చేస్తున్నావా? ప్రీతి ఎలా పరిచయం నీకు? అంకుల్ కూడా బాగా తెలుసా? అంకుల్కి తెలిస్తే నాకు కూడా తెలుస్తుందే, ఎలా నిన్ను మాత్రమే మిస్ అయ్యాను అని వరుస ప్రశ్నలతో పెదవి కదిపే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఊపిరి తీస్తున్నారు మానస. మరి హంస పాప సింపుల్ టిష్యూ శారీలో అంత అందంగా ఉంది. ఎంతైనా తల్లి మనసు కదా, తెలియని ఆరాటంతో ఎగసి పడుతోంది. ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ తెలిసిన అందరికీ ఇబ్బందిగా అనిపిస్తున్నా పైకి మాత్రం నవ్వుతున్నారు. ఇక సహస్ర పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మానస గారి ప్రశ్నల వర్షంలో ఉక్కిరి బిక్కిరైపోతోంది. అప్పటి వరకు నిప్పులు తొక్కిన కోతిలా అటు ఇటు పరుగులు పెట్టిన తరణ్ ఇప్పుడు మానస గారి అతి కలుపుగోలుతనానికి, ఇక నిప్పుల్లో మాడుతున్న ఫీలింగ్ తో భరించలేక ఆ పక్కనే ఎవరో ఉంటే వాళ్ళని బ్రతిమిలాడుకుని తీసుకున్న ఫోన్తో రాజ్కి కాల్ చేశాడు. హోరెత్తుతున్న మ్యూజిక్ చెవులకు చిల్లులు పెట్టకుండా హెడ్ మాప్స్ పెట్టుకున్న రాజ్కి ఫోన్ వచ్చిందే తెలియలేదు. వెతుక్కుంటూ వచ్చిన అభికి క్యూటీ పాప కనిపించి షాక్ ఇస్తే ఆ పొట్టి బ్యూటీతో కలిసి ఎగురుతున్న రాజ్ ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు ఈ పొట్టిది ఇక్కడేం చేస్తుంది అని పళ్ళు బిగించి గుంపులోకి తీసుకొచ్చిన అభికి క్యూటీ పాప ఫ్రెండ్ ని తగిలించి ఎంజాయ్ అని అరిచి చెప్పిన రాజ్ పొట్టి బ్యూటీతో మరో పక్కకు వెళ్ళాడు. తన చేతిలో చేతులు కలిపిన ఫ్రెండ్ పాప అభి చూసిన ఒక్క చూపుకే మాడిపోయిన బొగ్గులా మారిపోయి బెదురుగొడ్డులా టక్కున హ్యాండ్స్ వెనక్కి తీసుకొని సారీ అని చెప్పడానికే షివర్ అవుతున్న తనని విసుగ్గా గుంపులో నుంచి బయటకు లాక్కొచ్చి వదిలి, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్స్, ఎందుకు వచ్చారు ఈ పబ్కి అంటూ ఫుల్ ఫైర్ తో క్లాస్ పీకుతున్నాడు మన వకీల్ సాబ్. దాని మ్యారేజ్ పార్టీ అన్నయ్య, పాపం నా రౌడీ బేబీ కోపానికి బలైపోయింది అని బుంగముద్దితో ఫీల్ అవుతోంది క్యూటీ పాప. ముద్దుగా ఉన్న తన బుగ్గలు లాగి, నా మామలో నీ మీద చాలా ఫైర్ ఉందత్తా అని ఫుల్ జోష్లో కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే అత్త అన్న రాజ్ పిలుపుకి పత్తికాయలా కళ్ళింత చేసింది క్యూటీ పాప. ఈ కళ్ళు చూసే మీ మమ్మీ నీకు క్యూటీ అనే నేమ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. సో క్యూట్ మై డార్లింగ్ అని ముద్దు చేస్తూనే ఆమె క్లాస్ కంప్లీట్ చేసి తిరిగి చూసేలోపే క్యూటీ పాపను అక్కడి నుంచి మాయం చేశాడు రాజ్. అసలు వీడిక్కడికి వచ్చింది నన్ను టార్గెట్ చేయడానికా, వాడిని టార్గెట్ చేయడానికా అని పీక్స్ లో పోతున్న ఫ్రస్ట్రేషన్ తో పళ్ళు బిగించి మళ్ళీ రాజ్ కోసం వెతుకుతున్నాడు అభి. అప్పటికే 10 సార్లు కొట్టిన ఫోన్ కి తమ టైం డిస్టర్బ్ అవుతుందని గుడ్లు పొడిచి చూస్తున్న ఫోన్ ఓనర్ కి సారీ, ఓన్లీ 1 మెసేజ్ అని రిక్వెస్ట్ చేసి గబగబా రాజ్ నెంబర్ కి మెసేజ్
ఇంకా లొకేషన్ షేర్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఫోన్ రిటర్న్ చేశాడు తరుణ్. జామ్ పండులో ఉన్న డాక్టర్ పిల్లాన్ని ముద్దు ముద్దుగా కళ్ళతోని తినేస్తుంది ఫోన్ ఓనర్ కూతురు. ఆడపిల్లల్ని అట్రాక్ట్ చేసేలా స్టైల్ గా బట్టలు వేసుకోవడం తెలిసిన వాడికి ఫోన్ కొనుక్కోవడం తెలియదా అని చిట్టుపటలాడుతూ ఫోన్ తో పాటు కూతుర్ని కూడా లాక్కుపోయాడు ఆ సగటు తండ్రి. టెంపుల్ అని డార్క్ షెర్వానీలో రెడీ అయిన తన డ్రెస్ కి, ఉన్న సిచ్యుయేషన్ కి, ఆ పిల్ల చూపులకి, ఆ తండ్రి మాటలకి ఏడుపు మొహంతో తల కొట్టుకున్న తరంగ్, నువ్వు మామూలు దానివి కాదక్కా, స్వాతి ముచ్చిల్లా కనిపించే సైలెంట్ కిల్లర్వి. నీకన్నా వదిన 1000 టైమ్స్ బెటర్. పిచ్చి మాలోకం తను తప్పించుకోవడానికి నన్ను ఇరికిస్తుంది, నువ్వు నన్ను తప్పించి ఆడేసుకుంటున్నావు అని తెలిసొచ్చిన సహస్ర ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ని మెచ్చుకుంటూనే మళ్ళీ సిచ్యుయేషన్ మీద ఫోకస్ చేశాడు తరణ్. అబ్బా మానస, మనం గుడిలో ఉన్నాము అని గుర్తు చేస్తూ సహస్ర చేతులను విడిపించి మానస గారిని వెనక్కి తీసుకున్న జయదేవ్ గారు, తనని భయపెట్టకు, ముందు పూజ పూర్తి చేసుకుని బయటకు వెళ్దాం, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అంటుంటే, గుడిలో ఉన్నామని గుర్తుంచుకోవాల్సింది మీరు, ఏంటిది అని రెండు వైపుల నుంచి తనని చుట్టేసుకున్న భర్త చేతులను కసురుగా తోసేసి, నువ్వు కూడా మాతో పాటే ఉండు, ఈ రోజు ప్రీతి పుట్టినరోజు, రాగిని ప్రత్యేకంగా గణపయ్యకి పూజ చేపిస్తుంది అంటూ మళ్ళీ సహస్ర చేయి పట్టుకున్నారు. అది మీరు పూజ అనుకుంటున్నారు కదా, నేను ఉండకూడదనుకుంటా ఆంటీ అని సంశయంగానే తిరస్కరిస్తున్న సహస్ర తల మీద చేయి వేసి, అటువంటి ఆలోచన పెట్టుకోకు, మనం సూత్రధారులం కాదు, పాత్రధారులం మాత్రమే, పూజ జరిపించేది రాగిణి మనోజ్ అని వాళ్ళని పరిచయం చేసి నిరభ్యంతరంగా ఉండొచ్చు అన్నారు. అవునరా, నువ్వు కూడా ఉండు, ప్రీతి హ్యాపీ ఫీల్ అవుతుంది అని రాగిణి గారు కూడా సహస్రకి ఇన్విటేషన్ ఇచ్చి, మానస స్టార్ట్ చేద్దాం, ఆలస్యం అవుతుంది అనడంతో అందరిలో కలిసిపోయింది సహస్ర. దర్శనం పూర్తి చేసుకుని ప్రీతి పేరు మీద ప్రత్యేకంగా గణపయ్యకి పూజ జరిపించి ఉండ్రాలు నివేదించారు రాగిణి. మొదటిసారి తనది కాకపోయినా నిండు కుటుంబంతో ఉన్న ఫీలింగ్, తృప్తిగా ఫీల్ అవుతున్న సహస్ర ముఖంలో దాని తాలూకు మెరుపు. ఊహ తెలిసే టైంకి నాన్నని దూరం చేశావు, ఊహ తెలిసాక అమ్మని దూరంగా ఉంచావు, ఎందుకు అని ఏనాడు నిన్ను ప్రశ్నించలేదు, అమ్మతో ఉండాలని ఒకే ఒక్క కోరిక కోరాను, అది కూడా తీర్చలేదు, పిడికడంత ప్రేమ కోసం సంవత్సరాలు నిరీక్షించాను, అయినా నా నిరీక్షణ ఫలించలేదు, చావును కోరిన నా ముందు రాజ్ని నిలబెట్టావు, అప్పుడు కూడా ఎందుకు అని ప్రశ్నించలేదు, ఇప్పుడు ప్రశ్నించే ధైర్యం కూడా లేదు, ఆ మెంటలుడి మనసు మార్చి ఈ నిండు కుటుంబంలో నాకు కొంచెం చోటివు స్వామి, ఇంతకు మించి నిన్నేమీ అడగను అని దైవ సన్నిధిలో ఉన్నంత వరకు ఆ బొజ్జ గణపయ్యను వేడుకుంటూనే ఉంది సహస్ర. బయటకి రావడమే మళ్ళీ సహస్ర మీద ప్రశ్నల వర్షం స్టార్ట్ చేశారు మానస. ఆంటీ ప్లీజ్, నాకు పార్టీకి టైం అవుతుంది అంటూ అడ్డుపడిన ప్రీతి, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు కూడా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ అంది క్యూట్ ఫేస్ తో కన్విన్సింగ్ గా. ఐఎమ్ సారీ ప్రీతి, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, బట్ నాకు నిజంగా పార్టీస్ అంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు ఇక్కడ ఇలా నీతో ఉన్నాను కదా, ఇదే నాకు పెద్ద పార్టీ, థ్యాంక్స్ ఫర్ దిస్ అని సున్నితంగా తిరస్కరించిన సహస్ర, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ విష్ చేసింది. యు లుక్ సో సాఫ్ట్ బట్ యు ఆర్ వెరీ హార్డ్ టు కన్విన్స్ అంటూ పొలైట్ గా తన రిజెక్షన్ యాక్సెప్ట్ చేసిన ప్రీతి అందరికీ బాయ్ చెప్పి రాజ్కి కాల్ చేస్తూ వెళ్ళింది. ఈ లోకల్లో లేని బల్పు బాబు ప్రీతి కాల్ కూడా ఆన్సర్ చేయలేదు. వెంటనే అభికి కాల్ చేస్తే ఆ కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేసి కమ్ ఫాస్ట్ అని మెసేజ్ పెట్టాడు. క్యూటీ పాపని దాచేసి అయ్యగారు ఆడుతున్న ఆటలో అడ్డంగా వేగిపోతున్న అభిలో ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ని కన్నుల నిండుగా చూస్తూ, వావ్, నా మామలో ఎన్ని షేడ్స్ ఉన్నాయా అని లాయర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ని చాటుగా చూస్తూ మనసు నిండా ఎంజాయ్ చేస్తున్నాడు మన మెంటల్ మోనార్క్. రాజ్ షోల్డర్ గోకుతూ, నా రౌడీ బేబీకి కోపం ఎక్కువ, ఇంకా ఎక్కువ ఆడితే కొడతాడేమో అని ముడిచిన మూతో ముద్దుగా కంప్లైంట్ చేస్తుంది క్యూటీ పాప. డోంట్ వరీ పుట్టత్తా, నీ వెనక నీ అల్లుడున్నాడు, వాడు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి, నా మామ ఏ రేంజ్ లో నీతో కరెక్ట్ అయ్యాడో కంప్లీట్ గా తెలుసుకునే వరకు వదిలేదే లేదు అని చిటిక వేస్తూ చెప్తున్న రాజ్ డెసిషన్ కి అమాయకపు కుందేల్లా తల కదపడం తప్ప మరొక ఛాన్స్ లేకుండా పోయింది క్యూటీ పాపకి. మానస గారి మాటల్లో విన్న అన్నయ్యకి, లైవ్ లో చూస్తున్న మన బలుపు బాబుకి
కొంచెం కూడా సింక్ అవని రాజ్ క్యారెక్టర్ ని కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్యూటీ పాపకి ఒక్కటి మాత్రం ఫుల్ గా క్లారిటీ వచ్చింది. తిరిగి వెళ్లేలోపు ఆ అభి చేతిలో తన బుగ్గలు బూరెల్లా మారిపోతాయని. స్ట్రాబెర్రీస్ మిక్స్ చేసిన కాక్టైల్ క్యూటీ చేతిలో పెట్టి, కూల్ లత, నీ రౌడీ బేబీ నీకోసం పిచ్చోళ్ళ వెతికేస్తున్నాడు, ఎంజాయ్ దిస్ మూమెంట్స్ అని అడ్వైస్ చేసి చెర్రీ రెడ్ చీక్స్ తో బ్లష్ అవుతున్న క్యూటీ పాపని ఫ్యామిలీ రూమ్స్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ థర్డ్ బ్లాక్ లో ఒక అమ్మాయిని ఆ రాత్రికి ముగ్గులో దించే పనిలో ముఖేష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నేను కూడా బయలుదేరుతానా ఆంటీ అని సెండ్ ఆఫ్ తీసుకుంటున్న సహస్ర హ్యాండ్ పట్టుకుని, మళ్ళీ ఎప్పుడొస్తావు, ఇంకా నీ గురించి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటూ మూతి ముడిచారు మానస. అభిమానంతో పాటు అలక కూడా చూపిస్తున్న మానస గారి మనసుకి జయదేవ్ గారిని చూసిన సహస్రలో చిన్నపాటి ఇబ్బంది. నువ్వు మరోలా అనుకోకు, అమ్మ కొడుకులు ఇద్దరూ ఒకటే. నచ్చిన వాళ్ళ దగ్గర ఇష్టానికి బిహేవ్ చేస్తారు, ఎదుటి వారి కండిషన్ గురించి అస్సలు పట్టించుకోరు అని నొచ్చుకుంటూనే భార్య పిచ్చి అభిమానాన్ని మెచ్చుకుంటున్నాయన్ని కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా చూశారు మానస. పెదవి విప్పి అడగక ముందే ఆవిడ ఆశ్చర్యానికి అడ్డుపడుతూ, నీ ప్రశ్నలకి డౌట్స్ కి ఆన్సర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, ముందు అమ్మాయిని వెళ్ళనివ్వు, ఇప్పటికే లేట్ అయింది అనడంతో అయిష్టంగానే వదిలారు మానస. డ్రైవర్ ఉన్నాడా, ఒక్కదానివే వచ్చావా అని అడుగుతూ సహస్రతో పాటు బయట కదిలిన జయదేవ్ గారితో, ఉన్నాడు అంకుల్, ఇక్కడే ఎక్కడో ఉండాలి అని తరంని ఉద్దేశించి చెప్పిన సహస్ర కళ్ళు నిమిషం పాటు చుట్టూ వెతికాయి. మీరు వెళ్ళండి అంకుల్, బయట ఉన్నాడు అనుకుంటా, నేను వెళ్తాలి, ఆంటీ వెయిట్ చేస్తున్నారు అని చెప్తే, పర్వాలేదు బయట దాకా వస్తాను పద అని నడుస్తున్న జయదేవ్ గారిని బలంగా చేపట్టుకుని ఫాస్ట్ గా పక్కకు తీసుకువెళ్లిన సహస్ర ఆయన వెనకే తనని తాను దాచుకుంది. సడన్ గా మారిపోయిన సిచ్యుయేషన్ కి తనను తాను సంభాలించుకున్న జయదేవ్ గారు సహస్రను అబ్జర్వ్ చేస్తూ ముందుకు తిరిగి చూడడమే కళ్ళు ఎర్రబడ్డాయి. తన భయానికి పరాకాష్ట, తన గతానికి చిరునామాగా మిగిలిన యామిని మరొక సైడ్ నుంచి తన మనుషులతో ఎగ్జిట్ వైపు వస్తుంది. కోపంతో పాటు తడి తీరిన కళ్ళలో తన వెనక దొంగల తన ఐడెంటిటీని దాచుకుంటున్న సహస్రను జాలిగా చూశారు జయదేవ్. ఆ అమ్మాయి చాలా బాగుంది మానస, నీ ఆశ కూడా మాకు అర్థమైంది. విషిత కనుక రాజ్ లైఫ్ లో లేకుండా ఉంటే ఇప్పుడంతా బాగుండేది, నీకన్నా ముందే మేమే వెళ్ళి పెళ్లి ప్రపోజల్ పెట్టేవాళ్ళం అని డల్లైన మానస గారికి బాధగా చెప్పారు రాగిణి. విషిత వల్ల రాజ్ లైఫ్ స్పాయిల్ అయింది, ముందు దాని నుంచి బయటపడాలి, ఆ తర్వాత జయదేవ్కి సహస్ర తెలుసంటున్నాడుగా, మనం మాట్లాడదాం అని సపోర్ట్ చేశారు మనోజ్ కూడా. దానిని ఏమి అనొద్దు మనోజ్, తెలుసుకోలేని చిన్నతనం దానిది, ఆపుకోలేని ఆవేశం వాడిది. పాపం ఆ దెబ్బతో ప్రాణం పోయే వరకు ఎంత నరకం అనుభవించుంటుందో. విషిత చాలా మంచిది, మాకు ప్రాప్తం లేదంతే, దేవుడు రాసిన దానికి దానిని తప్పు పడితే పాపం తగులుతుంది అని ఆ క్షణం కూడా విషితను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు మానస. క్యూటీ పాప కోసం వెతుక్కుంటూ వచ్చిన అభికి ఫ్యామిలీ రూమ్ లోకి వెళ్తూ కనిపించిన తనని ఫాలో అయ్యాడు ముఖేష్. ముందు కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న క్యూటీ పాపని చూడడమే కోపం నశాలానికి ఎక్కిన అభి ముఖేష్ మీద విరుచుకుపడ్డాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? క్యూటీ పాప మీద ఫైర్ కూడా కలుపుకొని ముఖేష్ కి బ్యాండ్ బాజా బారాతేనా? ఇప్పటిదాకా కష్టంగా తన మనసులో తొక్కిపెట్టిన మన క్యూటీ పాప మీద ప్రేమ అగ్ని పర్వతం లాంటి మన వకీల్ సాబ్ గుండెను బద్దలు కొట్టుకొని లావాలా పొంగుతూ అందులో ముఖేష్ తో పాటు మన కెనడా పెళ్లి కొడుకును కూడా కాల్చి భస్మం చేసేస్తుందా? అసలే కోతి మన క్యూటీ బేబీ, దానికి తోడు ఆ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మన మెంటల్ బాబు కూడా తోడైతే మన వకీల్ సాబ్ స్థితి అదోగతేనా? చూద్దాం వీళ్ళిద్దరూ కలిసి లాయర్ సాబ్ ని ఎన్ని సెక్షన్స్ లో బుక్ చేస్తారో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. బై ఫ్రెండ్స్.